రాకుండా సొల్లొద్దు, పాయింట్ నా ఇష్టం చెప్పనా, గత 4 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ కూటమిలో ఇదే తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి ఇక్కడ చేస్తున్న బిజినెస్ వదిలేసి అక్కడ కష్టపడ్డా. నీకు తెలుసా మీ నాయకులు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు. నేను రాజకీయం చేస్తున్నప్పుడు, నేను రాజకీయం చేస్తున్నప్పుడు మీ నాయకులు హైదరాబాద్ లో సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నాడు. నేను డబ్బులు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు కదా. ఒక నిమిషం వినండి. మీరు అడిగారు కదా, మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. వినండి, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు అడిగారు, ఆయన సమాధానం చెప్తున్నాడు. కంప్లీట్ చేయండి నాగార్జున, ఆయన కంప్లీట్ చేయండి. సరే మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఆయన సమాధానం చెప్తాడు. ఓకే మీరు మాట్లాడండి. వాసు గారు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఆ అప్ప ఏమేమి మాట్లాడాడు అవన్నీ నోట్ చేసుకొని మాట్లాడి రిప్లై ఇస్తుంటే స్టూడియోలో కూర్చొని నానా మాటలు ఎదురుగా మాట్లాడి కౌంటర్ లాగా లేకపోతే సరే మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడతారు. మీరు కంప్లీట్ చేయండి. స్క్రీన్ లో పెడితే కదా నేను మాట్లాడతాను. మీరు స్క్రీన్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందాక ఏమేం మాట్లాడారంటే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినారు, వాళ్ళ గురించి అది మాట్లాడినారు, ఇది మాట్లాడినారు, ముడ్డి కింద అనే మాట కూడా నలుపు కింద మాట్లాడినారు. తర్వాత నాగబాబు అవసరమా అని ఆయన అన్నాడు. మా పార్టీ మీటింగ్లలో మేము ఎవరితో మాట్లాడించుకోవాలన్నా, మేము ఎవరితో ఏం చేయాలనేది ఇట్స్ అవర్ డెసిషన్, ప్యూర్లీ మా డెసిషన్. అది మీరు ఇందాక మాట్లాడిన ఏమేమి మాట్లాడుకునేట్టుగా వాటికి నేను సమాధానం చెప్పాను. రిగార్డింగ్ వర్మ గారు అండ్ రిగార్డింగ్ టీడీపీ క్యాడర్, రిగార్డింగ్ చంద్రబాబు గారు అండ్ మాది నేత ఏమేమి మాట్లాడుకున్నారో మనం అంతవరకే మాట్లాడాలా. దాని లైన్ దాటి వ్యక్తిగతంగా పోయినారు అనుకోండి. ఇప్పుడు ఆయన ఇందాక చూపించిన వీడియోలో ఆవిడెవరో లేడీ గురించి మాట్లాడారని అన్నారు. ఆయన మా పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, అఫీషియల్ రిప్రజెంటేటివ్ కాదు. రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలతో చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ పార్టీ పరంగా ఎవరన్నా అధికారికంగా మాట్లాడితే దెన్ విల్ కండెమ్. దాంట్లో ఏమి తప్పు మేమేమి వెనకడుగు వేయము. వాళ్ళ భావాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. దానికి సంబంధించినది ఒకవేళ ఆమె అది ఒకవేళ డెరిగేటివ్ కామెంటో లేకపోతే ఇంకొకటో అనే కంప్లైంట్ కానీ ఏమైనా ఉంటే కన్నా తీసుకుంటారు తప్ప మేమేమి దాన్ని ఏమి సపోర్ట్ చేస్తున్నట్టు ఏమి అనలేదే. ఆమె అలాంటి మాటలు మాట్లాడిందని ఆయన ఒక అభిమానిగా స్పందించారు. దానికి తీసుకొచ్చి డిబేట్లో తీసుకొచ్చి మీ వాళ్ళని పోయి ఇట్టాటి మాట మాట్లాడుతున్నారు, అట్టాటి మాట మాట్లాడుతున్నారు అని ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని దానికి 10 ఇంతలు ఇంకా ఆజ్యం పోసేటట్టు మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్. రెండోది, కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నప్పుడు ముందు ఆంధ్రాలోకి వచ్చి మాట్లాడి ఆంధ్రాలో ఉండి కూర్చొని డిబేట్లో నాలుగు స్టూడియోలో కూర్చోకుండా జూమ్లో కూర్చుంటే జవాబు చెప్తాం. రెండో పాయింట్. ఇంకొక మాట ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ అధినేత ఎవరు మళ్ళీ కాంగ్రెస్ మహిళ ఏది ఒకేలా ఉండాలన్నాడు ఈయన కాంగ్రెస్ ప్రతినిధి. ఒకేలా ఉండాలి, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు అన్నారు. గత 5 ఏళ్ల నుంచి తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదో పెట్టుకున్నారు కదా దుకాణం, ఆడైపోయాక ఇటుకు వచ్చినారు. మరి ఒకేలా లేరే. ముందు ఆ ప్రశ్న వెళ్ళి మీ మేడం నడుగు, మీ కాంగ్రెస్ పార్టీ మేడం నడుగు. ఒకేలా ఉండామో ఇంకొకలా ఉండాలనో ఎన్ని రకాలుగా ఉండాలో మేము చెప్తాం జవాబు. కాబట్టి మన కింద నలుపు చూసుకొని తర్వాత ఇతరుల గురించి మాట్లాడితే బాగుంటది. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు అడ్డం కూడా రాకూడదు. ఇతరులు మేము మాట్లాడినప్పుడు కామ్గా ఉన్నాం కదా, అది కూడా తెలుసుకో. నేను మాట్లాడొచ్చా విను సార్. ఈయన ఫస్ట్ నా సెల్ఫ్ గురించి మాట్లాడారు సార్. వినం కూడా నీవు మాట్లాడేది వినను కూడా నేను. ఎందుకంటే నువ్వు చెప్పింది రమ్మను నీ నాయకుడిని నాగబాబు రమ్మను పోపిస్తా డిబేట్ లో. నువ్వే మాట్లాడడానికి ఉత్తరపోయించడానికి స్టూడియోలో కూర్చొని పెద్ద ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? స్టూడియోలో కూర్చొని ఇంటికి రావాలా? ఎందుకు భయపడుతున్నావు? వినొచ్చు కదా. హైదరాబాద్ వదిలి ఆంధ్రాకి రా ఫస్ట్. చెప్తా అది చెప్తా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ అది కూడా చెప్తా. పని చూసుకోపోయి ఎందుకు భయపడతావయ్యా? ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు? ఎంతమందిని చూసినా సమాధానం చెప్పేది వినాలి కదా నువ్వు. నేను చెప్పింది విని నువ్వు నిజమైన నాయకుడు అయితే నేను చెప్పింది నేను స్పందించిన తర్వాత ఇంకా బయలుదేరు. చెప్పింది చిల్లర మాటలు మాట్లాడతావు. మహేష్ బాబు అని ఫీల్ అవుతున్నావేమో. ఎందుకు చిల్లర? మరి వినొచ్చు కదా.
మరి వినొచ్చు కదా? మహేష్ బాబు, నేను చెప్పింది వినవయ్యా? ఏంది ఉచ్చగిస్తాంటానవేంది? మరి ఏం ముందు మరి పోపిస్తాలేదు విను. పోపిస్తాను లేదో వింటే తెలిసింది నీకు. పోపిస్తాను లేదో వింటే సరిపోయింది. ఓవర్ చేయొద్దు. ఆన్సర్ చెప్తే తీసుకోవడం రాదు. గొడవల పడి డిబేట్ ని ఇది చేయడానికి చూస్తారు. ఏమయ్యా ఏం నేర్చుకో వస్తున్నారు మీరు డిబేట్ కి? మీ నాయకుడు కొంచెం గొప్పలను పంపించచ్చు కదా. మీకంటే ఇద్దరు మహిళలు వస్తారు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. నీ కనీసం మాట్లాడడం కూడా రాదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా. నేను మాట్లాడతా సరే సరే విను. సబ్జెక్ట్ మాట్లాడతా. ఊరుకోను. ఏదో సార్, ఇంకొక ఊరుకోను. పోతే అది సార్, చెప్తున్నాను. ఇతను ఫస్ట్ నా గురించి మాట్లాడారు. మర్యాదగా ఒకసారి మాట్లాడతా. మ్యూట్ చేయమని చెప్పండి. మర్యాదగా మాట్లాడు.